ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా అంతిన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నంతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా అంతిన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మనసులో నెరవేరు, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లితును. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లితును. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నంతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా అంతిన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
వెలుగుతో నిన్ను నింపుకో, నీ జీవితం పండించుకో.
దయచేసి పెళ్లి కూతురు వచ్చి పెళ్లి కొడుకు ఎక్కడ పోయాడు లేడప్పా. ఏనప్పా ఎల్లవుతుంది అప్పా. చూడండి స్మైల్ నవ్వుతున్నాడు. మా స్మైలింగ్ పెళ్లి కుమారుడా కరీ కరీ బా బా జల్ బా. స్మైల్ ఇద్దరు పరిశుద్ధ లేఖనం నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేస్తున్నప్పుడు సీమోనను ప్రేమించి సీమోనను కుటుంబాన్ని ప్రేమించి వివాహానికి సిద్ధపరిచినందుకే స్తోత్రాలు చేస్తున్నప్పుడు మీ పక్షమైన నిలబడుతున్న నీతిగా సఫలపరచండి. ఈ కుటుంబాన్ని కాల్సి కుటుంబాన్ని కట్టుకోవాల్సిన అటు అటు మాటలు మీరు అనుభవించేస్తే మీరే కొడుకుని అవును. పరిశుద్ధ లేఖనం నుండి బైబిల్ ఉన్నవారందరూ బైబిల్ తీసుకోండి. తెలుగు బైబిల్ ఉన్నవారందరూ తెలుగు బైబిల్ తీసుకోండి. ఈ కార్యక్రమాన్ని వివాహ సంబంధమైనది, ప్రదానం చేయబడిన కార్యక్రమము. వివాహం పెళ్లి కాదు. అందరం కూడా ఈ వివాహానికి పిలువబడిన వారందరమే ఉన్నాము కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక వ్యక్తిని ప్రదానం చేసుకుంటూ ఉన్నాడు. ప్రదానం అనగా దగ్గర సంబంధం కలిగిన వాడు అని అర్థం. నేను వేరే ఇజ్రాయిల్ చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయేలును ప్రదానం చేసుకునేను అంటే దగ్గర సంబంధం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అని అర్థం. తీర్మానం చేయబడిన వ్యక్తిగా ఉన్నాడు.